హే గాయ్స్, వెల్కమ్ టు ది పవన్ ట్రైన్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం చాలా స్పెషల్ జర్నీ చేయబోతున్నాం నా యూట్యూబ్ ఛానల్లో. ఇప్పుడు ఎక్కడి నుంచి మీరు తమిళలో చూసే వచ్చుంటారు. తిరుపతి నుంచి నేనైతే ఇప్పుడు గోవాకి అయితే వెళ్ళిపోతున్నా. ఈ జర్నీ అయితే నాకు చాలా స్పెషల్. అండ్ మీకు ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ చాలామంది అయితే పోవాలనుకుంటారు. నేను ఇప్పుడు గ్రూప్తో పోలేను, కానీ నేనైతే పోతున్నా. నేను పోయి ఎలా వెళ్ళాలి, టికెట్ ప్రైస్ ఎంత, ఇవన్నీ అయితే నేను ట్రైన్ గురించి అయితే చెప్తా. ఏ విధాలుగా పోవచ్చు గోవాకి అని, ఓకేనా? మరి ఈ ట్రైన్ జర్నీ అయితే సూపర్ ఉంటుంది. మన ఛానల్కి ఉన్న కొత్తగా వస్తే మన 3 to 4 వీడియోస్ చూడండి. నచ్చితేనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి. గైస్, ఇప్పుడైతే మనం ట్రైన్ టికెట్ ప్రైస్లు చూద్దాం. స్లీపర్ వచ్చి 425, థర్డ్ ఏసీ వచ్చి 1145, సెకండ్ ఏసీ వచ్చేసి 1635, జనరల్ టికెట్ వచ్చేసి 235 రూపీస్ అయితే పడుతుంది మన ట్రైన్కి. గైస్, ప్లాట్ఫామ్ నెంబర్ 4లో అయితే మిలిటరీ ట్రైన్ అయితే ఉంది. అది మిలిటరీ వాళ్ళకి అయితే అనుకుంటున్నా. ఇటు సైడ్ వచ్చేసి ఇంకో ట్రైన్ అయితే ఉంది. ఏ ట్రైన్ ఇది? పూరి తిరుపతి బిలాస్పూర్ ట్రైన్ అయితే ఉంది చూడు. అండ్ మన రైల్వే స్టేషన్ వచ్చేసి ఫుల్ రెనోవేషన్ అయితే అవుతుంది. తిరుపతి రైల్వే స్టేషన్ చూడండి. ఇది పైన వ్యూ, అప్పర్ వ్యూ అయితే ఇది ప్లాట్ఫామ్ పైన నుంచి. సూపర్ ఉంది కదా అసలు. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే ఉంది. మన ట్రైన్ వచ్చేసి చాలా చిన్నది. నేను ట్రైన్ వచ్చి 3 నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుంది అనుకున్నా. దాంట్లో మనకు యాప్లో కానీ అట్లాగే చూపించింది, కానీ చూస్తే మాత్రం నెంబర్ 1 ప్లాట్ఫామ్లో అయితే ఉంది. సరే, ఇట్లా ఎందుకు క్రాస్ చేయడం, పైనుంచి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నుంచి వెళ్దామని. ఇట్లా ఎందుకు, టైం ఉంది కదా మనకు. ఇక్కడైతే 10:40 అయితే అవుతుంది టైము. 11:35కి ట్రైన్ అయితే తీసేది. చాలా టైం ఉంది మనకు వెళ్ళడానికి. మరి పోదాం. చూడండి ట్రైన్, చూడు మన ఎంత చిన్నదిగా ఉందో. అంటే మామూలుగా ఇక్కడ ఏంటంటే, ఈ ట్రైన్కి ఏంటంటే ఇక్కడి నుంచి చిన్నదిగానే ఉంటుంది. మనం గుంటకల్ జంక్షన్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే హైదరాబాద్ నుంచి వచ్చే ట్రైన్, గోవా ట్రైన్ వచ్చి ఆ రెండు కలిసి అయితే ఒకటై అప్పుడు పోద్దాం. మనకు గుంటకల్ను దీనికైతే యాడ్ చేస్తారనమాట కోచెస్, ఓకేనా? వచ్చేసి రైల్వే స్టేషన్కి ఎంట్రీ అనమాట. ఇక్కడ నుంచి 5 ప్లాట్ఫామ్స్ అయితే మనకుంటాయి. 6th రెడీ అవుతుంది, 6 and 7. ఇది వచ్చేసి బుకింగ్ ఆఫీస్, అలాగే టికెట్స్ తీసుకునే ఆఫీస్. మన ట్రైన్ నెంబర్ 17419 అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అవుతుంది, కానీ ఇక్కడ ఇంకా డిస్ప్లే చేయలేదు 1 మీద ఉందని. సార్, ఇది ఇంజిన్ అయితే చూపిస్తాను, ఇంజిన్ ఎలా ఉందో మన ట్రైన్. కానీ మన ట్రైన్ చాలా చిన్నది, చూస్తున్నారు కదా, చాలా చిన్నది. ర్యాక్ 4 లోకోమోటివ్ ఇంజిన్ మందైతే. గైస్, ఇది కన్ఫ్యూజ్గా ఉంది కదా, ఏం లేదు క్లారిటీ చెప్తా. ఫస్ట్ మన ట్రైన్ వాస్కోడిగామా నుంచి తిరుపతికి వస్తుంది. తిరుపతి నుంచి సాయినగర్ వెళ్తుంది. సాయినగర్ నుంచి తిరుపతికి వచ్చి తిరుపతి నుంచి వాస్కోడిగామాకి వెళ్తుంది. ఇప్పుడు మనం అయితే తిరుపతి నుంచి వాస్కోడిగామాకి అయితే వెళ్తున్నాం. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 17419. అట్లా వాళ్ళు అయితే అప్ అండ్ డౌన్ డీటెయిల్స్ అయితే అక్కడ వేస్తున్నారు, ఓకేనా? ఇక్కడైతే జనరల్, ఇది జనరల్లో ఖాళీగా ఉన్నారంటే మరీ ఖాళీ ఏం లేదు, ఉన్నారు బాగానే. ఇవి వచ్చేసి సేఫ్టీ లాకర్స్ అనమాట. మనకు మామూలుగా ఇక్కడ బయట తీసుకుంటుందో, అలాగే ఇది గవర్నమెంటే ప్రొవైడ్ చేసింది. అది ఆన్లైన్ అయితే, అలాగే మొబైల్ నెంబర్ లాగిన్ అయితే వస్తుంది, ఓకేనా? అయితే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే వెళ్తూ ఉన్నాం. మన సీట్ నెంబర్ వచ్చేసి 41S1లో ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఉంది, 41 ఉంది. అండ్ మన ట్రైన్ ఫుల్ వ్యూ అయితే ఇది చాలా చిన్నది అనుకోవచ్చు నాకు తెలిసి. మనం ఇక్కడ ఫుడ్ అయితే తీసుకున్నాం, ఏం లేవు, బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నాం. ఎక్కువ ఏం తినట్లేదు, మార్నింగ్ నేను తిన్నాను. అండ్ చూడండి మనది ఎంత ఖాళీగా ఉందో ట్రైన్ వచ్చేసి. ఇంకా ఎవరు టైం కాలేదు కాబట్టి ఇంకా 1/2 hour అయితే ఉంది జర్నీ స్టార్ట్ అవ్వడం. ఇవన్నీ ఛార్జింగ్ సాకెట్. అలాగే ఇప్పుడైతే లైట్స్ అయితే ఉన్నాయి, ఇలాగైతే మొత్తం చీకటిగానే ఉంది. మరి ఇక్కడ నుంచి అయితే జర్నీ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 10 minutes అయితే ఉంది. ఇప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేశారు. మరి మొత్తం ఖాళీ అయితే, చిన్న ఖాళీగా లేదు, మొత్తం ఖాళీగానే ఉంది ట్రైన్. కానీ నాకు మాత్రం RIC చూపించింది ఫస్ట్, తర్వాత కన్ఫర్మ్ అయింది. RIC 56 అయితే చూపించింది. ఫస్ట్ వెయిటింగ్ లిస్ట్ ఉంది, తర్వాత ఇప్పుడైతే కన్ఫర్మ్ అయ్యి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది తిరుపతి నుంచి. మరి ఈ జర్నీ అయితే నేను చాలా హంగర్గా ఉన్నాయి జర్నీ. మరి ఇప్పుడైతే జర్నీ స్టార్ట్ అయింది. అలా ఉంటుందో నేను అప్డేట్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే రేణిగుంట జంక్షన్కి అయితే వెళ్తున్నాం. మన ట్రైన్ రేణిగుంట జంక్షన్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ అయితే కడప జంక్షన్ లైన్కి అయితే వెళ్తుంది. రూట్ అదిరిపోయింది, సూపర్ అసలు. అమరావతి బస్సు
సూపర్ ఉంటుంది. ఇది కానీ స్లీపర్ బస్సు అదిరిపోద్ది, చేయాలి ఆ బస్సు కూడా. అండ్ వెనకాల చూడండి కొండలు అదిరిపోయాయి కదా, అంటే వస్తుంది కొండలు, శేషాచలం కొండలు. అలాగే ఈ రూట్ కూడా చాలా బాగుంది. ఇదైతే తిరుపతి దాటిన తర్వాత అయితే వచ్చింది. ఇది ఏ రూటో కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. అండ్ మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రేణిగుంట రైల్వే స్టేషన్. అండ్ వెల్కమ్స్ టు ది రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్. ఈ రేణిగుంట స్టేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. తిరుపతి వెళ్ళే వాళ్ళకి ఇక్కడైనా దిగొచ్చు, తిరుపతి అయినా దిగొచ్చు. ఇక్కడ హార్డ్లీ 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ ఇది ఒక సపోర్టింగ్ స్టేషన్, అలాగే ఒక జంక్షన్ స్టేషన్ అనమాట. చాలా రూట్స్ని అయితే ఈ స్టేషన్ అయితే కలుపుతుంది. ఇప్పుడైతే మనం రేణిగుంట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు వచ్చేసి మనకు 2 మినిట్స్ అయితే స్టాప్ ఉంది. ఇక్కడ నుంచి మనకు లైన్ చేంజ్ అయితే అవ్వదనుకుంటా, చేంజ్ అవ్వదు, డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు అంటే గుంటకల్ లైన్లోకి అయితే వెళ్తుంది. మనమైతే రేణిగుంట స్టార్ట్ అయ్యాం. గాయస్ డీజిల్ లోకో అదిరిపోతుంది కదా, లోకో చంపేసింది. వెనకాల వచ్చేసి ఏంటిది, ఏం ట్రైన్ నాకైతే తెలియదు గాయస్. కొన్ని అయితే పెట్రోల్ ట్యాంకర్స్ అయితే ఉన్నాయి, కొన్ని మామూలు బోగీస్ ఏం మనకైతే తెలియదు. సరే దాని గురించి తెలియదు. అండ్ బాయ్ రేణిగుంట జంక్షన్. మళ్ళీ వాళ్ళు వస్తారు. ఎన్నో జర్నీస్ అయితే చేస్తాను. వావ్ ఏంటి ఇది, సినిమా లొకేషన్ ఏంటి, దీనికి పోయింది అసలు చంపేసంటే. కడప అసలు ఇటువంటి లొకేషన్స్ ఉన్నాయి. ఇన్ని రోజుల నుంచి నేనైతే తెలియదు, ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నా. ఒకసారి చేసేదాన్ని నైట్ చేసాను. ఏంటండి ఇది, అదిరిపోయింది అసలు లొకేషన్. పెచ్చ హైప్ అంతే, హైప్ సీన్స్ ఇవన్నీ. వావ్ అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయను. మనదైతే ఫుడ్ అయితే మనకి ఈరోజు ఒక కార్డ్ రైస్, పికిల్ అయితే తీసుకున్నాం. ఇదైతే ఈరోజు అండ్ వెళ్తూనే మనమైతే ఒక నదిని అయితే క్రాస్ చేస్తున్నాం. నాకైతే ఎగ్జాక్ట్లీ ఏంటో తెలీదు, ఎందుకంటే నేనైతే ఇప్పుడు తింటా ఉన్నాను. తింటా ఉండే వచ్చే లోపల ఫోన్ చేసి అయితే రికార్డ్ చేస్తాను. నిజం తెలుసుంటే కామెంట్ చేసి కడప వాళ్ళు. గాయస్ మనం ఫైనల్లీ కడప రైల్వే స్టేషన్లోకి అయితే వచ్చాం, బయలుదేరిపోతున్నాం కూడా. ఇక్కడైతే మనకు ఎటువంటి కోచెస్ అయితే యాడింగ్ అయితే ఉండదు, మన గుంటకల్ అయితే యాడ్ అవుతాయి. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 1:38 అవుతుంది. మనమైతే 10 మినిట్స్ డిలేలో అయితే ఉన్నాం. 10 మినిట్స్ అంటే చాలా తక్కువ కదా. ఎందుకు తక్కువ అవుతుందంటే నేను దానికి ఆన్సర్ మళ్ళీ అయితే చెప్తా. అండ్ బాయ్ కడప రైల్వే స్టేషన్. నాకు ఒక విచిత్రం ఫన్నీ థింగ్ అయితే అనిపించింది ఏంటంటే, ఇక్కడ మనకు రైల్వే స్టేషన్ నేమ్స్ వచ్చేసి చాలా ఉన్నాయి. ఒకటి నాకు చూసారు, ఇది రెండోది కడప రైల్వే స్టేషన్. 2 ఇంకా ఉన్నాయి. ఆ 3 ఇంకా అయిపోయింది అనుకోకండి, ఇంకా ఉన్నాయి. ఇప్పుడైతే మీరు 3 బోర్డ్స్ అయితే చూసారు, అంటే ఒక్క దాని మీదే 2 సార్లు అయితే రాస్తున్నారు అన్నమాట, ఒక ప్లాట్ఫామ్ మీదే. అండ్ ఇదిగోండి ఫైనల్లీ 4 అయితే మొత్తం బోర్డ్స్ అయితే ఉన్నాయి. అది ఫైన్ అనిపించింది. అండ్ మనమైతే నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకైతే అది చెప్పే ముందు, ఇది ఏంది, మ్యూజియం లాగా ఉంది బయట. నాకు తెలిసి ఇది మెడికల్ కాలేజ్, అక్కడ రాసిన మెడికల్ కాలేజ్. ఈ కాలేజీలో ఎవరైనా చదువుతుంటే కామెంట్ చేసాను గాయస్ ఇదైతే గూడ్స్ షెడ్ అని అయితే రాస్తున్నారు. గూడ్స్ ట్రైన్కి ఒకప్పుడు ఉన్నిందేమో, లేకపోతే ఇప్పుడు వర్క్ అవుతుంది తెలియదు నాకైతే. మనమైతే కృష్ణాపురం అనే రైల్వే స్టేషన్ ముందైతే ఉన్నాం. గూడ్స్ షెడ్. ఓకే, వెల్కమ్ టు కృష్ణాపురం రైల్వే స్టేషన్. ఇక్కడైతే మనకు స్టాప్ లేదు, కానీ ఆపాడు. టెక్నికల్ ప్రాబ్లం అనుకుంటా, అందుకే అండ్ ఆపాడు. అలాగే స్టార్ట్ కూడా అయిపోయింది. బాయ్ కృష్ణాపురం. కృష్ణాపురం నుంచి ఎవరన్నా చూస్తుంటే జస్ట్ లైక్ చేయండి గాయస్. అండ్ బాయ్ కృష్ణాపురం. వావ్, ఏంటి లోకోస్ అదిరిపోయాయి కదా. ఇండియన్ రైల్వేస్ అని బ్రాండింగ్ ఉంది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అని రాస్తున్నారు. కరెక్ట్గా చదవలేదు. సూపర్ అయితే సూపర్ ఉన్నాయి కదా. ట్విన్ లోకోస్ అయితే ఉన్నాయి. అమ్మ వెరీ పవర్ఫుల్ లోకోస్ ఇవైతే. డీజిల్ లోకోస్ చాలా బాగున్నాయి. దోచేసావు నా మనసుని. మనమైతే కృష్ణాపురం దాటేసి ఈ ఎర్రగుడిపాడు అనే స్టేషన్కి అయితే చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. మనకైతే అక్కడైతే స్టాప్ ఉంది. 2:17కి అయితే మనమైతే ఎక్కడికి వెళ్తాం. దేర్ వి గో. వెల్కమ్స్ టు
ఎర్రగుంట్ల సారీ ఇందాకైతే మిస్టేక్ చదివా సారీ ఫర్ దట్. ఎర్రగుంట వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే సారీ. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి అయితే వచ్చాం, ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్. అండ్ మనకైతే ఇక్కడైతే 2 minutes అయితే స్టాప్ అయితే ఉంది. ఓ ఓ ఓ ఏంటిది లైమ్ స్టోన్ అని అదేసి అవే అనుకుంటా. మొత్తం మైనింగ్ చేస్తున్నారు, చాలా బాగున్నాయి అండ్ చాలా పెద్దవి మైనింగ్ కూడా. ఇవి చాలా గుంతలు అయితే ఉన్నాయి, చాలా పెద్దవి. అక్కడ చూడండి కొండలాగా అయితే అయిపోయింది. అండ్ ఏంది నాకు తెలిసి వాటి లైమ్ స్టోన్ సంబంధించిన కంపెనీ అనుకుంటా. ఈ కంపెనీ అనుకుంటా తెలుసుంటే కామెంట్ చేసింది గాయస్. చాలా పెద్దది కంపెనీ కూడా, చిన్నదేం కాదు, చాలా అంటే చాలా పెద్దది. ఏంటయ్యా ఈ లొకేషన్లు ఏంటి అసలు చెప్పు, ఇలా అయితే ఎలా చెప్పు. నాకైతే అసలు ఇక్కడ ఈ జర్నీ చేస్తూనే ఉండాలనిపిస్తుంది. నాకు గోవా కాదు ఇదే తెలిపింది గోవా కంటే ముందు. ఆ పైన చూడండి ఎలా ఉన్నాయో, బా ఫ్యాన్స్, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది ప్రొవైడ్ కదా. వావ్ ఏం స్వామి, వాటరు, కొండలు, నాకు తెలిసి ఏదైనా డ్యామ్ ఉందనుకుంటా ఇక్కడ. అదొక నది అయితే అనిపిస్తుంది నాకు. వావ్ అసలు లొకేషన్ అదిరిపోయింది అసలు. ఆ లొకేషన్ చూస్తూ ఉండగానే ఎక్కడో ఒక ప్లేస్లో అయితే ఆపేసాడు ట్రైన్. ఏమో ఎక్కడంటే ఎక్కడ ఆపేస్తాను నాకు తెలిసి, ఏంటో అర్థం కావట్లా. ఇది డబల్ ట్రాకే కదా, కానీ ఎక్కువ బిజీ ఉన్నట్టుంది ట్రాక్. ఒక ట్రైన్ అయితే వెళ్తుంది కానీ నేమ్ అయితే తెలియట్లేదు. ఏదో ట్రైన్ చాలా స్పీడ్గా వెళ్తుంది, అసలు చూడలేకపోతున్నాం ఏ ట్రైన్. అంటే ఇప్పుడైతే మీరు గుత్తి జంక్షన్ టైం ల్యాబ్స్ అయితే చూడండి, ఎంజాయ్ చేయండి చూసి. చూసారు కదా టైం ల్యాబ్స్, ఎంజాయ్ చేస్తుంటే జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ మనమైతే ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గుంటకల్. మనకైతే 5:26కి అయితే వెళ్తుందని చూపిస్తుంది ట్రైన్, మరి ఎప్పుడు వెళ్తుందో చూద్దాం. ఇక్కడైతే ఒక ట్రైన్ అయితే వస్తూ ఉంది, ఏదో అనుకోకండి ఇది హైదరాబాద్ నుంచి వచ్చే ట్రైన్. మనకు ఇది వచ్చేసి హైదరాబాద్ నర్సాపూర్ ట్రైన్. ఇది వచ్చేసి మాకు ఎక్కడ కలుస్తుంది. అండ్ మనమైతే రైట్ను గుంటకల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో అయితే మన ట్రైన్ అయితే ఆగుంది. రైట్ నౌ టైం వచ్చేసి ఏంటంటే 4:56 అయితే అవుతుంది. ఇక్కడైతే మనకు ట్రైన్ యాడ్ చేస్తారు, అంటే ఎక్స్ట్రా కోచెస్ అని చెప్పాను కదా, అవి అయితే యాడ్ చేస్తున్నారు మన వాస్కో డి గామా ఎక్స్ప్రెస్కి. వీడియో అయితే తీద్దాం అనుకున్నాం కానీ వీడియో తీయకూడదు అన్నారు, అందుకే ఇంకేం చెల్లక ఆపేసాం. ఇప్పుడైతే తీయలేదు. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి అయితే జర్నీ స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకో 5 minutes మొత్తం. ఇక్కడ 5 minutes అయితే స్టాపింగ్ ఇచ్చారు, ఎంతసేపు ఆపుతా అయితే మనకైతే తెలియదు, చూద్దాం ఎలా జరుగుతుంది. గాయస్ ఇదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి అయితే వ్యూ అయితే ఇది సూపర్గా ఉంది కదా వ్యూ. అసలు ఖాళీగా ఉంది, ఏ ట్రైన్ అయితే లేదు, అవతల ఒక ట్రైన్ ఉంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 5:02 అయితే అవుతుంది టైం. అలాగే సమోసా అయితే కొన్నాం మనం. సమోసా తీసుకున్నాం కదా, దానంత వరస్ట్ సమోసా ఇంకోటి ఉండదు, అంత దరిద్రంగా అయితే ఉన్నాయి. టైం అయితే 5:20 అయిపోతుంది కానీ ఇంకా అయితే ట్రైన్ తీయలేదు. ఏమో మరి ఈరోజు లేట్ అయ్యేటట్టుంది. రేపు నాకు 6:30కి అయితే దీని కనెక్టింగ్ ట్రైన్ అయితే ఉంది, దానికి ఎలా చేయాలి ఏం అర్థం కావట్లా. వెళ్ళిపోద్ది అనిపిస్తుంది, పోకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది, పోకపోతే చూద్దాం. అట్లా చూస్తుండగానే ఒక సూపర్ అంటే సూపర్ డీజిల్ ట్విన్ లోకోస్ట్ అయితే ఒక గూడ్స్ అయితే వచ్చింది. అండ్ అలాగే మన ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఫైనల్లీ బాయ్ గుంటకల్ రైల్వే స్టేషన్, అలాగే జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడైతే మనకు వ్యాప్ 4 లోకోమోటివ్ అయితే ఉంది. నిదానంగా అయితే స్టేషన్ అయితే మన ట్రైన్ అయితే క్రాస్ అవుతుంది. ఇక్కడైతే మనకు 35 minutes దాకా ఆపేశారు. అండ్ మన ట్రైన్ ఇప్పుడైతే పెద్దదైపోయింది కదా, బ్యాక్ సైడ్ ఇది ఫుల్ వ్యూ మన ట్రైన్ అయితే. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా ఇదైతే ఉంది, చాలా పెద్ద ట్రైన్ అయితే అయిపోయిందంటే బిగ్ సైజ్ ట్రైన్ అయితే మన వాస్కో డి గామా ట్రైన్. అండ్ మనకైతే ఇక్కడ నుంచి
అండ్ మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బళ్ళారి రైల్వే స్టేషన్. అదైతే కర్ణాటకలో అయితే ఉంటుంది. మనం 6:35కి అయితే మనం బళ్ళారి స్టేషన్కి అయితే వెళ్తామని అయితే చూపిస్తుంది. చూద్దాం అది ఎప్పుడు వెళ్తుందో. అండ్ ట్రైన్ అయితే ఫుల్ కట్ అయితే తీసుకొని అయితే ఇప్పుడైతే వెళ్తుంది. ఇప్పుడైతే స్ట్రైట్గా అయితే అయిపోయింది. ఇదైతే చాలా దూరం నుంచి అయితే ఉన్నాయి ఇట్లాగే. అంటే కల్టివేట్ అయితే చేస్తారు బ్లాక్ సాయిల్. చాలా బాగుంది చూడడానికి కూడా. చాలా దూరం నుంచి అయితే ఇట్లాగే వస్తుంది. 3 to 4 5 కిలోమీటర్స్ నుంచి అయితే ఇట్లాగే ఉంది. 5 కంటే ఎక్కువే అనుకుంటాను నాకు తెలిసి. వెళ్తూనే ఉంది, వస్తూనే ఉన్నాయి. చెప్పాను కదా మన స్టాప్ వచ్చేసి నెక్స్ట్ బళ్ళారి జంక్షన్. 6:35కి అయితే ఉంది మామూలు ఒరిజినల్ టైం. మనమైతే ఇప్పుడు 10 minutes లేట్లో ఉన్నాం. ఓకే, ఇప్పుడైతే మనం ఆంధ్ర కర్ణాటక బార్డర్ అయితే క్రాస్ అయిపోయాం గాయస్. కనిపిస్తుంది మీరు దాంట్లో. ఇదైతే మీరు అనుకోవచ్చు ఈ కొండ దగ్గర అయితే మనం క్రాస్ అయిపోయాం. ఇప్పుడైతే మనం రైట్ నౌ కర్ణాటకలో అయితే ఉన్నాం. ఫస్ట్ కర్ణాటక. అండ్ కర్ణాటక రాగానే ఫస్ట్ స్టాప్ వీర్పూర్కి అయితే వచ్చేసాం మనం. కానీ మనకైతే ఇక్కడైతే స్టాప్ లేదు. ఇది స్లో నేను ట్రైన్ ఆగుతాడే ఏంటి? స్టాప్ లేదురా నాన్న వస్తున్నాడులే. వచ్చాడు అదే ఆఫీసర్ వచ్చాడు. స్టాప్ లేదు, వెళ్తాడు. కానీ స్లో చేశాడు నాకు స్లో చేశాడు. కానీ ఇక్కడ ఒక గమ్మత్ విషయం ఏంటంటే ప్లాట్ఫామ్ మధ్యలో చూడండి ఎంత గ్యాప్ ఉందో. అయిపోయింది, ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. బళ్ళారి చూసేసి ఇదే లాస్ట్. ఇంక ఉదయం అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఇంకా నైట్ కూడా చూపించడానికి ఏముండదు. గాయస్ బళ్ళారి సిటీలోకి అయితే మనం ఎంటర్ అయిపోయాం. బళ్ళారి సిటీ అనుకోవచ్చు, సూపర్ ఉంది. నాకైతే అనిపిస్తుంది పెద్ద సిటీ అయితే అనిపిస్తుంది. బళ్ళారి పేరులోనే వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. మన ట్రైన్ అయితే ఇప్పుడైతే రైల్వే స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అవుతూ ఉంది. స్లోగా చప్పగా పోతున్నాడు. కానీ ఇప్పుడు దాకా అయితే చిన్నం కొట్టలేదు కదా, పిచ్చు కొట్టాడు. రే అవసరమా? ఇట్లాంటి చేష్టాలు చేస్తుంటారు. ఈ ట్రైన్ వచ్చేసి వారణాసి ట్రైన్. ఇది హైదరాబాద్ నుంచి వారణాసికి అయితే వెళ్తుంది. చేయాలి ఇది కూడా చాలా లాంగ్ జర్నీ. మైసూర్ వారణాసి. ఇప్పుడైతే ఇది వారణాసికి అయితే వెళ్తుంది. చేయాలి ఈ ట్రైన్ కూడా బాగుంటుంది జర్నీ. మరి ఇక్కడ వచ్చేసి ఫుడ్ అయితే తెస్తున్నారు. అంటే మొత్తం ప్యాంట్రీ కార్ అయితే లేదు, మొబైల్ క్యాటరింగ్ లెక్కే ఫుడ్ అయితే తీసి ఎక్కిస్తున్నారు ట్రైన్లోకి. రైల్వే స్టేషన్ అయితే ఎలా ఉంది ఈ పాయింట్. మన ట్రైన్ అయితే ఇప్పుడు బళ్ళారి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది గాయస్. ఇంకైతే మనం చూపించడానికి అయితే ఏముండదు, మొత్తం చీకటే. నాకు తెలిసి ఇదే లాస్ట్ స్టాప్ అయితే నేను అనుకున్నా. పిట్టలు చూసారు ఎలా లేస్తున్నాయో. ఇది మా విలేజ్లో కూడా ఇట్లాగే ఉంటుంది. ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది చూడటానికి. చూడండి ఎంత బాగున్నాయో. ఆ చెట్టు కాడి నుంచి అయితే లేస్తున్నాయి. ఒక చెట్టు మీదే ఉంటాయి ఇవి. భలే ఉంటుంది చూడడానికి కూడా. అండ్ గాయస్ మనమైతే ఇప్పుడు వరంగల్ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. మనం 1 hour 50 minutes డిలేలో అయితే ఉన్నాం. మనకు 7కి అయితే రావాలి, 7:10కి రావాలి. ఇప్పుడు 8:50 అయితే అవుతుంది. గుడ్ మార్నింగ్ గాయస్, వీఆర్ ఇన్ డే 2 ఇన్ అవర్ జర్నీ. మనమైతే రెండో రోజు అయితే జరుగుతుంది మన జర్నీలో. మన ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది ఇక్కడి నుంచి. మరి వాస్కోడిగామా లాస్ట్ ఇదే కదా, వెళ్ళిపోతుంది ఏంటి అని అనుకుంటున్నారా? వాస్కోడిగామా కాదు, మడ్గాన్లో అయితే దిగేసింది. ఎటో కనిపిస్తుంది కదా బోర్డు. ఫైనలీ వీఆర్ ఇన్ గోవా. నైట్ అయితే చాలా స్టేషన్స్ అయితే మిస్ అయిపోయాను. నేను బళ్ళారి నుంచి అయితే నిద్ర వచ్చేసింది. అంటే ప్లస్ నైట్ కదా, ఏం చూపించడానికి అయితే ఏముండదు, లైట్ ఉండదు, అందువల్ల చూపించలేకపోయాను. మరి ఇప్పుడైతే మనం ఎక్కడున్నాం అనుకుంటున్నారు? వాస్కోడిగామాలో అనుకుంటున్నా, కాదండి, మడ్గాన్లో అయితే ఉన్నాను. ఏం జరిగిందంటే మనకైతే ట్రైన్ వచ్చేసి నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి మనకు 6:30కి ఉంది నెక్స్ట్ జర్నీకి.
ఇది వచ్చే లోపల ఏమైందంటే 5:45కి రావాల్సింది 1.5 అవర్ లేట్తో మనకు 6:30 అలా 6:40 6:50 కాడికి వెళ్తుంది. మనకి ఇక్కడికే 6కి వచ్చింది అనమాట ట్రైన్. 1 అవర్ 40 మినిట్స్ లేట్తో మనకు మడ్గాన్కే 6కి వచ్చింది. ఇంకెప్పుడు పోద్దండి, అందువల్ల అది సెట్ కాదని చెప్పి మనమైతే మడ్గాన్లో దిగేసాం. నెక్స్ట్ జర్నీ వచ్చేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోకి అయితే రెడీగా ఉండి, నెక్స్ట్ వీడియో ఇంకా సూపర్గా అయితే ఉంటుంది. అండ్ మనం మిస్ చేసింది ఏం లేదు, 24 కిలోమీటర్స్ అంతే. ఇది కూడా గోవానే, కానీ జస్ట్ ఒక రో మిస్ అయ్యి నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేసేద్దాం వాస్కో డి గామా.